కారు డాష్బోర్డ్పై వినాయకుడి విగ్రహాన్ని ఉంచడం అనేది కేవలం అలంకరణ మాత్రమే కాదు, అది రక్షణకు, శుభానికి సంకేతమని చాలామంది నమ్ముతారు. ప్రయాణం సురక్షితంగా సాగాలని విఘ్నేశ్వరుడు ఆటంకాలను తొలగించాలని కోరుకుంటూ విగ్రహాన్ని కారులో ఉంచుతారు. అయితే కారులో విగ్రహాన్ని ఉంచేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం అవసరం. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం విగ్రహం మీ వైపు ఉండాలా లేదా రోడ్డు వైపు ఉండాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది. విగ్రహం కారు లోపల వైపు మీ వైపు చూస్తున్నట్లు ఉండడం మంచిది. దీనివల్ల దేవుడి దృష్టి మీపై ఉంటుందని, ప్రయాణంలో సానుకూల శక్తి లభిస్తుందని నమ్ముతారు. ఒకవేళ విగ్రహం రోడ్డు వైపు చూస్తూ ఉన్నట్లయితే అది మీ ప్రయాణ మార్గంలోని అడ్డంకులను తొలగిస్తుందని కూడా కొందరు భావిస్తారు. అయితే ఇంట్లో అయినా వాహనంలో అయినా దేవుడి ముఖం మన వైపు ఉండడమే శుభప్రదం. కారులో విగ్రహం చాలా చిన్నదిగా ఉండాలి. కారు నడిపే వారి దృష్టిని మళ్లించేలా కానీ, రోడ్డు స్పష్టంగా కనిపించకుండా అడ్డుపడేలా కానీ పెద్ద పెద్ద విగ్రహాలు ఉండకూడదు. కారులో ఉంచే విగ్రహం ప్లాస్టిక్ కానీ, పగిలిపోయే గాజుతో చేసినది కాకుండా మట్టి, వెండి లేదా రాగి లేదా నాణ్యమైన ఫైబర్తో చేసినది ఎంచుకోవడం ఉత్తమం. ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏంటంటే, కారు నడుపుతున్నప్పుడు విగ్రహం ఇటు అటు కదలకూడదు లేదా కింద పడకూడదు. విగ్రహం కింద మంచి డబుల్ సైడెడ్ టేప్ కానీ, గమ్ము కానీ ఉపయోగించి డాష్బోర్డ్కు గట్టిగా అంటించాలి. విగ్రహం పడిపోవడం లేదా విరిగిపోవడాన్ని అశుభంగా పరిగణిస్తారు. కారు డాష్బోర్డ్ అనేది దుమ్ము త్వరగా పేరుకుపోయే చోటు. ప్రతిరోజు కారును శుభ్రం చేసేటప్పుడు విగ్రహాన్ని కూడా మృదువైన వస్త్రంతో తుడవాలి. దేవుడి విగ్రహంపై దుమ్ము ఉండడం గౌరవప్రదం కాదు. కారులో ఉంచే గణేశుడి విగ్రహం కూర్చున్న భంగిమలో ఉండడం శ్రేయస్కరం. అలాగే గణేశుడి తొండం ఎడమవైపు తిరిగి ఉంటే అది కారులో ప్రశాంతతను, విజయాన్ని చేకూరుస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, విగ్రహం రంగు మారిపోయినా లేదా ఏదైనా భాగం విరిగినా వెంటనే దాన్ని తీసివేసి ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలి లేదా ఒక చెట్టు కింద ఉంచాలి. వెంటనే కొత్త విగ్రహాన్ని అదే చోట ఉంచాలి. విగ్రహంపై చిన్న పూలమాలలు వేయవచ్చు, కానీ అవి డ్రైవింగ్కు ఆటంకం కలిగించకూడదు. కారులో దేవుడి విగ్రహం ఉన్నప్పుడు కారులో స్మోకింగ్ చేయడం కానీ, అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేయకుండా ఉండడం సంప్రదాయం. కారులో గణేశుడిని ఉంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. పైన తెలుసుకున్న వాస్తు భద్రతా నియమాలను పాటిస్తూ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటే మీ ప్రయాణాలు సుఖమయం అవుతాయి.